ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. సో మేమైతే ఇక్కడ మా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాము. అది త్రిశక్తి దేవస్థానం అనమాట. త్రిశక్తి అంటే పేరులోనే ఉందండి, ముగ్గురు అమ్మవార్లు ఉంటారని. సో ఇక్కడ ముగ్గురు అమ్మవార్లతో పాటు ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు. సహస్రలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, ఇంకా వచ్చేసి నవగ్రహాలు, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీళ్ళందరూ ఉంటారు కొలువై ఉన్న దేవస్థానము ఇది. సో వసంత పంచమి రోజు మేము వెళ్ళాము. సో మాకు చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామి అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు ఒక సాటిస్ఫాక్షన్ అయ్యేది ఒకటి ఉంటుందండి. ఏంటిదంటే మనము ఏ శివలింగాలయం దగ్గరికి వెళ్ళినా మనకి అలంకరించి ఉంటుంది కాబట్టి మన చేతులతో మనం అలా నీళ్ళు పోసి అభిషేకం చేసినట్టుగా మనకు అనిపించదు. సో ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది. మనం ఏ టైంకి వెళ్ళినా మనం ఇది చేసుకోవచ్చు. వెళ్ళి మన స్వస్థాలతో నీళ్ళు పోసి పూజ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది మనకైతే. సో అది బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సరస్వతి అమ్మవారు, ఇంకా దుర్గామాత, ఇంకా మహాలక్ష్మి అమ్మవారు ముగ్గురు ఉంటారు. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నాకు అమ్మవారిని అయితే చూస్తుంటే చూడాలనిపించేసింది. సో నేను అలా కంటిన్యూగా చూశాను ఒక 5 minutes. చూడండి ఎంత ముద్దుగా అలంకరించారో, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వసంత పంచమి కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు, పూజ చేయించుకున్నారు, దర్శనం చేసుకున్నారు. ఇక్కడ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా నేను చూపించాలని ట్రై చేశాను, బట్ క్లారిటీగా రాలేదు, అది క్లియర్గా లేదనమాట. నాకు వీలైనంత మీ అందరికీ చూపించాలని నేను తీసి ఇందులో పెడుతున్నాను. సో మీకు కూడా ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు నన్ను ఆదరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ టు మీ. మీకు ఈ గుడి తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బిఎన్ రెడ్డిలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.